నేను కంప్లైంట్ ఇచ్చిన, నేను దిగిన నైట్ 1:30 అవుతుంది, నేను దిగిన సార్ ఇట్లా ఇట్లా గంజాయి దాక్కుంటా ఇట్లా మొత్తుకుంటూరు, నిద్రలు పట్టట్లేదు. ఇన్నిసార్లు పట్టించిన, ఎవరు నా కొడుకు వస్తలేడు. మేము పట్టించినోడు తెల్లారే ఇంట్లోకి వచ్చి ఎట్లుంటుండు. గవర్నమెంట్ వల్లనే ప్రకారంగా జరుగుతుంది, మొత్తం గవర్నమెంట్ ఇదే తప్పు. నీ మీద కంప్లైంట్ ఇస్తే నా పేరు ఎట్లా కలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? నువ్వు చెప్తేనే తెలుస్తుంది. ముందు నువ్వు దొంగ, బయట వాడొద్దు అని మేము చెప్తున్నాం. ఆడ గుడ ఇప్పటికీ కోటలు రమ్ముతారు, గుడమలు బంద్ చేసి కోటలు రమ్ముతున్నారు. ఇన్నిసార్లు పట్టించిన, ఎవరు నా కొడుకు వస్తలేడు. వచ్చినాక మరి మేము పట్టించేది మళ్ళీ తెల్లారే ఎట్లా ఓపెన్ అవుతుంది? మేము పట్టించినోడు తెల్లారే ఇంట్లోకి వచ్చి ఎట్లుంటుండు? అది మీ సలువు వల్ల. మీరు కరెక్ట్గా ఉంటే ఈ పద్ధతి జరగకపోవు, ఇది జరగకపోవు. ఇవాళ వానికి అయింది, రేపు ఇంకొకరికి అవుతుంది, ఎల్లుండి నాకు అవుతుంది, ఎవరికి జరగపోవు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్లనే ప్రకారంగా జరుగుతుంది, మొత్తం గవర్నమెంట్ ఇదే తప్పు. 10 రోజుల కిందము నేను కంప్లైంట్ ఇచ్చిన, నేను దిగిన నైట్ 1:30 అవుతుంది, నేను దిగిన సార్ ఇట్లా ఇట్లా గంజాయి దాక్కుంటా ఇట్లా మొత్తుకుంటూరు, నిద్రలు పట్టట్లేదు. ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చే వరకు వాళ్ళ మీదకి ఇంటి మీదకి పోతామంటారు, ఇంట్లో పోయి కొడదాం చేద్దాం అంటారు. ఏదైనా చేద్దాం రా, మనం చేద్దాం, ఎవడే వస్తాడో చూసుకుందాం అని అంటుండ్రు. రాండి సార్ అని చెప్పి నేను పిలిస్తే 2 కానిస్టేబుల్ అని పంపించిన తర్వాత మీరు ఓనిరే పోకుర్రే లొలి పెట్టకుర్రే అని చెప్పిపోయిండు. మళ్ళీ అదే ప్రకారంగా నా మీద రివర్స్ మాట్లాడారు. దాని సంగతి చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం, అది ఎట్లా బయట తిరుగుతుందో, ఇంట్లో పోయి కొడదాం పారా అని అంటుంటే సార్ ఇగో ఈ మాటలు మాట్లాడుతుర్రు అని మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ అనే మాటలు నేను వినిపించిన. 2 గంటల నైటు నేను వినిపిస్తే, ఒక ఆడిదాన్ని అయి ఉండి నేను కింద ఉండి నేను వినిపిస్తే, ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిందమ్మా, మీరు ఓట్లేసి గెలిపించారు, అదంతే జరుగుతుంది, నువ్వే గమ్ము నూకో అంటే పార్టీకి సంబంధించింది ఏముంది? సెక్యూరిటీ కలిపియడం పోలీసుల బాధ్యత కదా, మరి అట్లెందుకు మాట్లాడతారు పోలీసులు? అంటే పార్టీ వీళ్ళకు తాగమని, మీరు వాళ్ళు తాగుతుంటే మీరు సైలెంట్గా ఉండురి, మీరు జాబులు చేయకండి, మీరు ఇంట్లో కూర్చోరు అని కాంగ్రెస్ పార్టీ చెప్పిందా మీకు? పోలీసు వాళ్ళకు చెప్పిందా? చెప్పలేదు కదా. మీ డ్యూటీ మీరు చేయరు అని చెప్పారు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయరు అని చెప్పిండు కదా. మరి మీ డ్యూటీ ఏముంది? కంప్లైంట్ వచ్చినప్పుడు మరి ఒక ఆర్ది సగం పొద్దున వచ్చి కంప్లైంట్ ఇస్తుంది, మరి అది దిగింది కిందికి, మేము ఎట్లా పోవద్దు? మరి ఆమెకు సెక్యూరిటీగా ఉందాం మనం. ఆమె ఎవరిని చూపిస్తుందో ఏం కథనో మరి మనం మంచిగా నిలబడి మాట్లాడదాం, ఆ పోరాలకు న్యాయం చేద్దాము, ఆమెకు న్యాయం చేద్దాం, ఆ పిల్లలకు ఏదో ఒకటి మరి గట్టిగా వాళ్ళకు చర్చ తీసుకుందామని చెప్పి మీరు అనుకున్నారా? వచ్చిర్రు 2 మనుషులు వచ్చిర్రు, బాగున్నారా వెంకటమ్మ గారు అన్నారు. ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారమ్మా, ఎందుకు పోతావు, తాగుబోతావులో తానికి, గంజాయిలో తానికి ఎందుకు పోతారు, నువ్వు పోకు, నీ ఇంట్లో నువ్వు ఉండు అంటే మరి మీరున్నది ఎందుకు? మా వల్లనే కదా మీకు జాబులు వచ్చింది, మరి దేనికి బంద్ చేసుకొని ఇంట్లో ఉండరు? అదురి దేనికున్నారు మీరు? దేని గురించి? ఇప్పుడు ఈ ప్రకారంగా మాట్లాడితే కూడా రేపు పిఎస్కి పోతే కూడా మమ్మల్ని కేర్ చేయరు, అది ఉంది వాళ్ళ దగ్గర. దేని గురించి ఉంది, ఎందుకుంది? అంటే మేము ప్రభుత్వం వాళ్ళ లేమా? అంటే మీరే ప్రభుత్వం వాళ్ళు ఉన్నారా? అంటే మేము లేదే, మేము ప్రతి ఒక్కదానికి ఏ దానికైనా మీ జాబులు రాకున్నా మేము దందాలు చేసినాం, మేము ధర్నా చేసినాం. మీకు ఎవరికైనా జాబులు వీకేసారంటే మేము ధర్నాలు చేసినాం. అంటే మేము ధర్నాలు చేస్తేనే కదా మీకు జాబులు వచ్చింది. మరి ఎందుకు మీరు మాకు సపోర్ట్గా ఉండరు? మేము పిలిస్తే ఎందుకు రారు? ఒకవేళ మేము కంప్లైంట్ ఇస్తే నేను నీ మీద కంప్లైంట్ ఇచ్చిన, నీ మీద కంప్లైంట్ ఇస్తే నా పేరు ఎట్లా కలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? నువ్వు చెప్తేనే తెలుస్తుంది. ముందు నువ్వు దొంగ, నువ్వు కరెక్ట్గా మారు. నువ్వు మారిన తర్వాత అప్పుడు మమ్మల్ని మార్చనికే రా, లేకపోతే నీ చేత కాకపోతే ఇంట్లో కూర్చో, నీ ప్లేస్లో వేరేవాడు వస్తాడు. నిజమా కాదా? మా కడుపు మండుతుంది. ఇలా ఒక నిండు ప్రాణం పోయింది. 7 మంది పిల్లలు, చిన్న పిల్లలు, 2 నెలల పిల్ల పుట్టి, 2 నెలల పిల్ల పుట్టి, ఆ 2 నెలల పిల్లని ఎవరు చదాలి? 7 మంది పిల్లలని ఒక కుటుంబం బయటపడ్డది. ఎవరు గ్యారంటీ వాళ్ళకు? ఎవరు పెడతారు? ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం, మా దగ్గర గంజాయి నడుస్తుంది, ఏంది అది వైట్నర్ విరుస్తుర్రు, మళ్ళీ ఏంది కోటలు రమ్ముతుర్రు. మీరు సారా బంద్ చేసిర్రు, కోటలకి స్టార్ట్ చేసిర్రు. దేని గురించి? కోటలు అమ్ముకునేటోళ్ళే, ఎదటోడు వేరేవాడు ఎవడన్నా కొత్తగా కోటలు పెడితేనేమో వాందేమో బంద్ చేపిస్తారు. నువ్వు 10 ఏళ్ళ నుంచి పెట్టేటోంది ఓపెన్ ఎట్లుంటుంది? నిన్న ఓపెన్ అయినోంది కుళ్ళే బంద్ ఎట్లయితుంది? దేనికి అవుతుంది? అంటే మీరు సపోర్ట్ రాడు నాన్న, ఒక ఆటోడు కూడా రాడు. సింగరేణి కాలనీ చెప్తే అట్లా ఉంది మా కాలనీ. మా కాలనీ తగ్గట్టుకు మాకు పోలీసు వాళ్ళు కూడా అట్టనే ఉన్నారు. మాకే న్యాయం ఏం లేదు మాకు. సిఐ మరి అదే మరి ఏంది ఇప్పుడు ఇలా అదే కదా ఏడ వస్తురు అంతురు కానీ ఎవరు వస్తుంటే ఎవరు వస్తలేరు. మీరు సలువు ఇవ్వకపోతే కుక్కలు ఎట్లయితారు? ఆ లంజ కొడుకులకు, ఒక్కొక్కరు తాగే లంజ కొడుకులకు కుక్కలు ఎట్లయితారు? మీరు సంధించినందుకే మా పిల్లలందరూ ఖరాబ్ అయ్యారు. ఒకప్పుడు స్టార్టింగ్లో 10 సంవత్సరాల కింద ఇదే ప్రకారంగా అప్పుడు ఎస్ఐ ఆయన ఏదో పేరుండే
ఆ ఎస్ఐ సార్ ఉన్నప్పుడు ఇట్లా పోలీసు వాళ్ళది మీటింగులు జరిగి బస్తీకి టైట్ చేయాలని చెప్పానని మీటింగులు పెట్టారు. మీటింగులు పెట్టినాక ఒక 5 నెలలు బాగున్నది చూడు. అప్పుడు మేము కూడా మాట్లాడినాం, మేము కూడా సపోర్ట్ ఇచ్చినాం. ఏది జరిగినా కూడా చూపియాలన్నారు, చూపించినాం. మేము చూపించినప్పుడు వెంటనే వచ్చిర్రు, చేసిర్రు. వాళ్ళు పోయినరు, వాళ్ళ తర్వాత ఇంకొకరు పోయిర్రు, ఇంకొకరి తర్వాత ఇంకొకరు పోయిర్రు. మీరు పోతున్నారు వస్తున్నారు కానీ మా బతుకులకు అయితే మాకు ఏం మార్పిడి తెస్తలేరు మీరు.